ఉదయకాల ప్రార్థన. పరిశుద్ధుడువైన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవాధిపతివై ఉన్న దేవా, మీకు స్తోత్రాలు, మీకు స్తుతులు చెల్లించుకుంటున్నాము. గతించిన కాలమంతను కూడా అయా మమ్మల్ని, మా కుటుంబాన్ని, మాకున్నటువంటి సమస్తాన్ని కూడా కాచి కాపాడి భద్రపరిచినందుకు వందనాలు. మీ రెక్కల చాటున మా అందరికీ మంచి నిద్ర దయచేసినందుకు కృతజ్ఞతలు. అయా, ఈ యొక్క శుక్రవార కాల సమయాన్ని చూడలేక గతించిన వారు ఎందరో ఉన్నప్పటికీ మమ్మల్ని సజీవ సంఖ్యల్లో ఈరోజు నిలవబెట్టుకున్నందుకు, మరొకసారి మీ పాద సన్నిధిన చేరి ప్రార్థించుకునే అవకాశం అనుగ్రహించినందుకు మీకే కోట్లాది కోట్ల వందనాలు తండ్రి. స్తోత్రాలు ప్రభువా, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభువా. 1 కొరింథీ 2:9 దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచినో అవి కంటికి కనపడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని లేఖనాల ద్వారా ఈ ఉదయకాలంలో మాకు తెలియజేస్తున్నారయ్యా. అవునయ్యా, మా ఆలోచన అయ్యా, మా కనుచూపు, మా యొక్క జ్ఞానము తండ్రి మీ యొక్క జ్ఞానం కంటే చాలా తక్కువ తండ్రి. అయ్యా, మీరు మా ఎడల సిద్ధపరిచిన వాటిని కూడా కనుగొనలేని పరిస్థితుల్లో ఉన్నాం. కొన్నిసార్లు మీకు విరోధంగా నిర్ణయాలు తీసుకుంటున్నాము, కొన్నిసార్లు మీకు ఆయాసకరంగా మా జీవితాలను చేసుకుంటున్నాము. తండ్రి, మీరు మమ్మల్ని ప్రేమించారని, మా కొరకు సిద్ధపరచబడినవన్నీ కూడా మాకు మేలు కలగజేసేవే అని, అవి మాకు ఇప్పుడు అర్థం కాకపోయినా రానున్న రోజుల్లో గొప్ప కార్యాలు మా జీవితంలో జరిగిస్తారని మేమందరము కూడా నిరీక్షణ కలిగి ఉంటూ జీవించే కృప దయచేయండి. ఉదయకాలంలో ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నటువంటి ప్రతి ఒక్కరి జీవితంలో ఈ యొక్క మాటలను వారి జీవితంలో స్థిరపరచమని అడుగుతున్నాం ప్రభువా. అయా, ఈ రోజున మా ప్రతి పనిని బట్టి కూడా ప్రార్థిస్తున్నాము. చేస్తున్న మా ప్రతి విధమైన పనులను ఆశీర్వదించండి, దీవించండి. మేము మీకు ఆయాసకరంగా, మీ నామానికి అవమానకరంగా ఉండకుండా అయా, మేము మీ నామాన్ని ఘనపరిచే క్రియలు మా ద్వారా జరిగించండి. మా ఉద్యోగ, వ్యాపార, పరిచర్యలు అన్నీ కూడా తండ్రి ఫలింపజేయండి. జ్ఞానముతోనూ, బలముతోనూ, శక్తితోనూ మమ్మల్ని నింపండి తండ్రి. యథార్థంగా పనిచేసుకుంటూ, నమ్మకంగా పనిచేసుకుంటూ ఉండే కృప దయచేయండి నాయన. అదేవిధంగా మా యొక్క రాకపోకలను కూడా దీవించమని అడుగుతున్నాం. మా ప్రతి ప్రయాణంలోనూ మాకు క్షేమాన్ని దయచేయండి. మార్గమందు ఏ సమస్యలు రాకుండా, ప్రయాణంలో ఎటువంటి ఆపదలు, ప్రమాదాలు సంభవించకుండా మీ యొక్క రక్షణ కవచమును మాకు దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. అయా, ఈ రోజున మాలో ఉన్న ఏ బిడ్డ కూడా ఎటువంటి లేమి, ఎటువంటి లోటు కలిగి లేకుండా ప్రతి విషయమందును సమృద్ధి కలిగి ఉండుడానికి సహాయము దయచేయండి. ఆర్థికంగా, ఆత్మీయంగా, ఆరోగ్యపరంగా మమ్మల్ని అభివృద్ధి పరచండి నాయన. అదేవిధంగా ఎగ్జామ్స్ కొరకు, ఇంటర్వ్యూస్ కొరకు బిడ్డలు వెళ్తూ ఉన్నారు. జ్ఞానముతో వారిని నింపండయ్యా. చదివినవి అన్నీ కూడా జ్ఞాపకం ఉండే కృప దయచేయండి ప్రభువా. అదేవిధంగా నాయన, హాస్పిటల్స్కి వెళ్తున్నారు, భయంతో ఉన్నారేమో, కలవరంతో ఉన్నారేమో, వారికి మీరు తోడై ఉండండి. వారి రిపోర్ట్స్, వారి డెలివరీస్, వారి ఆపరేషన్స్ అన్నీ కూడా అనుకూలంగా ఉండే కృప దయచేయండి నాయన. ప్రభువా, ఈ రోజున మాకు నెమ్మదికరమైన, ప్రశాంతమైన జీవితాన్ని దయచేయండి నాయన. ఎటువంటి టెన్షన్స్ లేని, ఎటువంటి గొడవలు లేని, ఎటువంటి మనస్పర్ధలు లేని జీవితాన్ని మాకు అనుగ్రహించండి. మా సమయాన్ని మేము సద్వినియోగం చేసుకుంటూ జీవించే కృప దయచేయండి. అయా, ఈ రోజున ముఖ్యంగా ఈ లోక సంబంధమైన ఎటువంటి ఆపదల్లో, ఎటువంటి ఒచ్చుల్లో, ఎటువంటి ఆకర్షణలో మేము పడిపోకుండా కూడా జ్ఞానం ఇవ్వండి తండ్రి. అదేవిధంగా గృహాల్లో బిడ్డలు ఒంటరిగా ఉంటున్నారు, వారందరినీ మీ కంచె కాపుదల్లో భద్రపరచండి నాయన. అయా, ఈ రోజున నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తున్నవారు, నూతన పనులు చేస్తున్నవారు ఉన్నారు, వారిని దీవించండి. ఆగిపోయిన పనులు కూడా మరలా పునరుద్ధరించబడే సహాయమును అనుగ్రహించమని
మీ కృపను బట్టి, మీ దయను బట్టి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబమును దీవించి ఆశీర్వదించమని, కొందరికైనా మీ నామాన్ని ప్రకటించే వ్యక్తులుగా మమ్మల్ని మీ రాజ్య సువార్తలో పాలి భాగస్థులుగా చేసుకొనమని యేసుక్రీస్తు వారి కృపగలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. CMW ప్రేయర్ సెంటర్ అనే మన ఇంకొక ఛానల్ను కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ప్రతిరోజు వాగ్దానాలు వస్తుంటాయి. మీరు మరింత ఆత్మీయంగా ఎదగడానికి ఆ మాటలు మీకు ఉపయోగపడతాయి కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ ఛానల్ని. మే గాడ్ బ్లెస్ యూ.